ఉత్తరాంధ్ర 34 అసెంబ్లీ నియోజకవర్గాలలో 2024 శాసనసభ ఎన్నికలలో వైసీపీకి కేవలం 2 సీట్లు ప్రజలిచ్చారు. అవి కూడా అరకు, పాడేరు. అరకు, పాడేరులో మాయాజాలం, ఈవీఎం మాయాజాలం పనిచేసేందుకు అక్కడ నెట్వర్క్ ప్రాబ్లం. ఆ ఈవీఎం మాయాజాలం పనిచేయకపోవడంతో ఆ 2 స్థానాలు ప్రజా తీర్పు వైసీపీకి అనుకూలంగా వచ్చింది. మిగిలిన 32 నియోజకవర్గాలలో కూటమి అభ్యర్థులు గెలుపొందారు. కేవలం 9 మాసాలకే మాత్రమే గడిచింది. ఈరోజు ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి కూటమి అభ్యర్థి ఘోర పరాభవం చెందారు. అంటే ఉద్యోగస్తులలో కేవలం 9 నెలలలోనే ఈ ప్రభుత్వం పట్ల విశ్వసనీయత కోల్పోయారనే దానికి దృష్టాంతమే ఈ కూటమి అభ్యర్థి ఓటమి అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రజల్లో కూడా, సామాన్య ప్రజల్లో కూడా ఆలోచన మొదలై చాలా రోజులైంది ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత. ఇది కూటమి మంచి ప్రభుత్వం అని డబ్బా వాయించుకోవడము ఈ ఎన్నికతో తేటతెల్లమైంది. బ్యాలెట్ పేపర్తో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రథమ ప్రాధాన్యతలోనూ కూటమి అభ్యర్థి వెనుకబడ్డాడు. ద్వితీయ ప్రాధాన్యత ఓట్లల్లోనూ కూటమి అభ్యర్థి వెనుకబడ్డాడు. అంటే దీని అర్థము ఈవీఎంలలో విపరీతమైన స్థానాలు, అంటే 34కు 32 స్థానాలు రావడము 9 మాసాల అనంతరమే జరిగిన ఈ ఎన్నికలో బ్యాలెట్ పేపర్ వల్ల జరగడం వల్ల కూటమికి ప్రజలు విస్పష్టంగా వ్యతిరేకత తీర్పుతో కూటమి అభ్యర్థి పరాజయం పాల్గొవడం జరిగింది. భవిష్యత్తులో ఈ ఎన్నికలు కూడా ఈవీఎంలో ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందన్న ఆలోచన ఇప్పుడు ఓడిపోయిన పార్టీల వారికి రావచ్చు.